ముందుగా అమరులైన ప్రతి ఒక్క అన్నకి, అక్కకి, చెల్లెకి, తమ్ముళ్ళకి నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు జరుగుతున్న బస్తర్ కానీ, ఛత్తీస్గఢ్, బీజాపూర్ ఈ ఏరియాలలో ఎన్కౌంటర్లు దారుణంగా, కనీసం వాళ్ళు ఎదురుకాల్పులు చేయలేని పరిస్థితులలో కూడా పట్టుకొని కాల్చడం అన్నది చాలా దుర్మార్గం. గౌరవనీయులైన అమిత్ షా గారు మొన్నటికి మొన్న రేణుక అక్క తను మానసికంగా అనారోగ్యంతో కూడా బాధపడుతుందని మనందరికీ తెలిసిందే. అలాంటి ఒక మహిళని అంత దుర్మార్గంగా కాల్చి చంపడం అనేది అన్యాయం. మీరు నక్సలైట్లని చంపడం అనేది పక్కన పెడితే, అక్కడున్న గ్రామాలు ఏవైతే విలేజెస్ ఉన్నాయో వాళ్ళకి ఏదైనా మంచి చేయండి, చదువు చెప్పండి, వాళ్ళకు ఒక ఉపాధి కల్పించండి, వాళ్ళకు బతుకు తెరువు, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు అన్నది చూసి వాళ్ళకంటూ ఒక బ్రతుకు తెరువు కల్పించండి. సో అలాంటప్పుడు ఈ విప్లవం అనేది తగ్గుతుంది. అంతేగాని మంచి కోసం పోరాటం చేసే వాళ్ళని, ప్రజల కోసం అండగా ఉన్న వాళ్ళని అన్యాయంగా బూటకపు ఎన్కౌంటర్లు చేసి చంపడం అనేది ఎంత మాత్రము కరెక్ట్ కాదు. అందులో మహిళలు ఎవరైతే అమరులయ్యారో వాళ్ళకు ఎంత దారుణంగా మీరు కాల్చి చంపారు అన్నది ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా ఇలాంటి బూటకపు ఎన్కౌంటర్లు చేయకుండా అక్కడ ఉన్న ఏవైతే పోలీస్ బలగాలు ఉన్నాయో వాళ్ళని తిరిగి రప్పించి అక్కడున్న పల్లెటూర్లు ఏవైతే గిరిజన గ్రామాలు ఉన్నాయో వాళ్లకు ఉపాధి కల్పించండి. అంతేగాని ఇలాంటి బూటకపు ఎన్కౌంటర్లు చేస్తూ ప్రజలకు మీరు ఏం సందేశాన్ని ఇద్దామని అనుకుంటున్నారు? ఇప్పుడు రేణుకక్క వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఎన్ని సంవత్సరాల దూరం అయింది, కనీసం కంటికి కనబడనంత దూరంగా ఉంది. అలాగే నిర్మల్ జిల్లాకు చెందిన లింగవ్వ తను కూడా అలాంటి దుర్మరణమే చెందింది. సో ఇలా ఎంతమంది మహిళలు, ఎంతోమంది అన్నలు మీరు చేసే ఈ దుర్మార్గమైన ఎన్కౌంటర్ల వల్ల చనిపోతున్నారు. వాళ్ళేమైనా పాకిస్తాన్ వాళ్ళ? ఇంతమంది బలగాలతో మీరు యుద్ధం చేయడానికి? వాళ్ళు ఇండియన్సే, వాళ్ళు హక్కుల కోసం పోరాడుతున్నారు. వాళ్ళ హక్కులు ఏంటి, వాళ్ళకు కావాల్సినవి ఏంటి తెలుసుకొని మీరు ఖచ్చితంగా వాటి మీద ఒక నిర్ణయం తీసుకోండి. అంతేగాని అంతమంది వేల బలగాలతోని కొద్దిపాటి ఉన్న ఎవరైతే కొద్దిపాటి అన్నలు ఉన్నారో, అక్కలు ఉన్నారో వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళినట్టుగా మీరు ఇన్ని బలగాలను వేసుకొని అత్యాధునికమైన డ్రోన్ సహాయంతో మరి ఇతర దాంతో మీరు ఎన్కౌంటర్లు చేయడము, తెలుసుకోవడము, ఇది ఎంతవరకు కరెక్టు? మేము సానుభూతి పరులుగా నేను ఒక మామూలు మనిషిగా ఇలాంటి ఎన్కౌంటర్లు, ఇలాంటి ఒక దుర్మార్గమైన చర్యలపై మీరు ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారన్నది మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మంచి చదువుకున్న వాళ్ళు మాత్రం కూడా అందులో అన్నలల్లో, అడవులల్లో జీవిస్తూ ఉన్నారు. మాలాంటి చదువుకోనోడికి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, కనీసం మేము చేస్తే పాతి పెట్టడానికి 6 అడుగుల జాగా లేదు. అలాంటప్పుడు మేమేం చేయాలి? ఇందిరమ్మ రాజ్యం ఇండ్లు అని చెప్పేసి అన్నీ చేశారు.
మండల ఆఫీసుల చుట్టూ తిరిగాం, ఇప్పటికీ మాకు ఇల్లు వచ్చింది లేదు. చదువుకున్న చదువుకు ఒక ఉద్యోగం వచ్చింది లేదు. ఏం చేయాలో చెప్పండి మీరు. మాలాంటి నిరుద్యోగులు ఏం చేయాలి? కార్పొరేట్ సంస్థలు, వాటి వల్ల మేము ఇంకా అన్యాయంగా బలైపోతున్నాం. మాలాంటి వాళ్ళ కోసం పోరాటం చేస్తున్న అన్నల మీద మీరు ఇంత దారుణమైన చర్యలు తీసుకోవడం ఎంత మాత్రము కరెక్ట్ కాదు. గిరిజన గ్రామస్తుల మీద మీరు అన్యాయమైన ఎన్కౌంటర్లు చేస్తున్నారు. మీరు వాళ్ళ మీద ఎన్కౌంటర్లు ఎందుకు చేస్తున్నారు అసలు? అక్కడ ఏ కార్పొరేట్ సంస్థలు రావడానికి కోసం చేస్తున్నారు? అక్కడున్న ఖనిజాల కోసమా, లేదా అక్కడున్న అన్నల కోసమా? మరి దేనికోసం మీరు అన్ని ఎన్కౌంటర్లు చేయడము, అంతమందిని చంపడము? ఇదైతే కరెక్ట్ కాదు. దీని మీద ఖచ్చితంగా ప్రజలందరూ చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఎన్కౌంటర్ల పైన ఆలోచన చేస్తూ ఉంటారు. దయచేసి మీకు వేడుకుంటున్నాము, ఇలాంటి ఎన్కౌంటర్లు ఆపాలి. ఎందుకంటే ఇలాంటి ఎన్కౌంటర్ వల్ల చాలామంది తల్లిదండ్రుల తల బిడ్డలని కోల్పోతున్నారు. అది దృష్టిలో పెట్టుకొని ఇలాంటి బూటకపు ఎన్కౌంటర్లు చేయొద్దని కోరుకుంటున్నాం.